హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్యాస్ బుక్ చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎల్పీజీ బుకింగ్ టైమ్ లైన్స్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రీఫిల్ బుకింగ్ గడువులు మారాయని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న గడువులు మారలేదని, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు రీఫిల్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులకు రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక గ్యాస్ సరఫరాపై తప్పుడు వార్తలు నమ్మొద్దని కేంద్రం పేర్కొంది. ఇక పెట్రోల్ దొరకదన్న పుకార్లతో హైదరాబాదులో వాహనదారులంతా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. నగరంలో ఏ పెట్రోల్ పంపు చూసినా కిటకిటలాడుతుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశంలో పెట్రోలు డీజిల్ కొరత లేదన్నారు. ఆయిల్ సంస్థల వద్ద అవసరానికి సరిపడా పెట్రోలు డీజిల్ నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసిందని తెలిపారు. పెట్రోలు డీజిల్ సరఫరా కొనసాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.